జై గురుదత్త. డిసెంబర్ 19 శుక్రవారం, అందులో అమావాస్య, జ్యేష్ఠ నక్షత్రం. ఎవరికైతే బాగా వైవాహిక సమస్యలు ఉన్నాయో వారికి వైవాహిక సమస్యలు విముక్తి అవ్వడానికి, అలాగే వెంటనే వివాహం అవ్వాలి, వివాహం ఎంతో కాలంగా సంబంధాలు చూస్తున్నాం, వివాహం అవ్వట్లే, లేదు వైవాహిక సమస్యలు పోవట్లేదు, చిన్న చిన్న వాటికి గొడవలు, చికాకులు, ఎవరికైతే ఈ సమస్యలు ఉన్నాయో వారు ఈ అమావాస్య రోజు మధ్యాహ్నం అపరాహ్న కాలంలో 12 నుంచి 1 గంట మధ్యలో 12 నుంచి 1 గంట మధ్యలో నీళ్లల్లో విభూది భస్మం ఉంటుంది కదా, మామూలుగా మనం ఇంట్లో పూజా మందిరంలో ఉంటుంది, మనకు నుదుటిన ధరిస్తాం భస్మం పూజ చేసుకునేటప్పుడు, లేదా కొంచెంగా పెట్టుకుంటాం. ఆ విభూది నీళ్లలో వేసుకోండి, ఒక చెంచడు వేసుకొని ఆ నీళ్లతో భస్మ స్నానాన్ని చేయాలి. 12 నుంచి 1 గంట మధ్యలో అపరాహ్న కాలంలో చేయాలి. ఈ స్నానము తూర్పు, అంటే మీరు లోపల వాష్రూమ్లో తూర్పు వైపు తిరిగి స్నానం చేయండి. తప్పకుండా భార్య చేసిన, భర్త చేసిన, లేదా పెళ్ళి కానటువంటి వాళ్ళు చేసిన, వాళ్ళ గురించి తల్లి కానీ తండ్రి కానీ, ఎందుకంటే వాళ్ళు చెప్పిన మాట వినరు, కానీ మేము తాపత్రయపడుతున్నాం, వాళ్ళకి పెళ్ళి అవ్వాలి, మంచి సంబంధం రావాలి, లేదా వాళ్ళకి గొడవలు ఉండకూడదు అనే సంకల్పం, ఆ కోరిక తల్లి తండ్రికి ఉన్న, తల్లి తండ్రి చేసిన, లేదా భార్య చేసిన, భర్త చేసిన, లేదా పెళ్ళి కానటువంటి వాళ్ళు చేసిన, వెంటనే భగవత్ అనుగ్రహంతో ఈ అమావాస్య యోగంతో, ఈ శక్తితో వివాహం కుదురుతుంది, మంచి సంబంధం వస్తుంది. అలాగే భార్యాభర్తల గొడవలు తగ్గుతాయి.